మీరు ఎంత చదివినా ఫలితం రావడం లేదా? మరొకరికి సక్సెస్ వస్తుంటే మీకు ఎందుకు రావడం లేదు? అసలు సమస్య చదవడం కాదు, సరైన విధంగా ఆలోచించడం లేదు. ఈ రోజు మనం తెలుసుకోబోయేది చాణక్యుడి సీక్రెట్స్. ఇవి ఫాలో అయితే మీ జీవితం మారిపోతుంది. వీడియోని చివరి వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. స్కిప్ చేస్తే అస్సలు అర్థం కాదు. చాణక్యుడు ఎవరు? చాణక్యుడు ఒక గొప్ప గురువు, వ్యూహకర్త. ఆయన ఇచ్చిన సీక్రెట్స్ ఇప్పటికీ సక్సెస్ ఫార్ములాలా పనిచేస్తుంది. విద్యార్థులు ఎక్కువగా మిస్ అయ్యేది ఏమిటో తెలుసా? వారి ఆలోచన విధానం. విద్యార్థులు ఎలా ఉండాలంటే జిజ్ఞాస స్వభావం ఉండాలి. అనగా విద్యార్థుల్లో ప్రశ్నలు అడిగే తత్వం ఉండాలి. సందేహాలను నివృత్తి చేసుకోవడం ద్వారా జ్ఞానం పెరుగుతుంది. అలాగే ఉపాధ్యాయులు కూడా వారి ప్రశ్నలకు సంతృప్తికరమైన సమాధానాలు ఇవ్వగలగాలి. చాణక్యుడి ప్రకారం మనిషి జీవితంలో అత్యంత ముఖ్యమైన సంపద జ్ఞానమే. విద్యార్థి జీవితంలో ఎంతో కష్టపడి శ్రద్ధతో చదువుకుంటే అంత ఎక్కువ జ్ఞానం పొందగలడు. దాంతో అతని భవిష్యత్తు కూడా సుఖ సమృద్ధిగా మారుతుంది. అందుకే విద్యార్థులు సోమరితనాన్ని దూరం పెట్టి నిరంతరం శ్రమించాలి. విద్యార్థులు విజయం సాధించాలంటే కొన్ని ముఖ్యమైన గుణాలు తప్పనిసరిగా అలవర్చుకోవాలి. జ్ఞానాన్ని పొందాలనే తపన ఉండాలి. విద్యార్థి ప్రధాన లక్ష్యం జ్ఞానం సంపాదించడమే కావాలి. ఎప్పుడు కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఆసక్తి, తెలుసుకోవాలనే కోరిక ఉండాలి. ఈ తపన ఉన్న విద్యార్థి తప్పకుండా విజయాన్ని సాధిస్తాడు. ఏకాగ్రత కావాలి. చదువుపై పూర్తిగా దృష్టి కేంద్రీకరించడం విద్యార్థికి ఏకాగ్రత అత్యంత అవసరం. చదువుతున్న సమయంలో ఇతర విషయాల పట్ల దృష్టి భంగం కాకుండా చూసుకోవాలి. ఏకాగ్రత ఉన్న విద్యార్థి తన లక్ష్యాన్ని సులభంగా చేరుకుంటాడు. దీనికి 8 రకాల రహస్యాలు చాణక్యుడు తన నీతి శాస్త్రంలో చెప్పాడు. అవి ఏమిటో తెలుసుకుందాం. 1వ సీక్రెట్, లక్ష్యం లేకుండా ప్రయాణం లేదు. లక్ష్యం లేని జీవితం దిశ లేని పడవ లాంటిది. మీరు ఏమి కావాలనుకుంటున్నారు? ఎందుకు కావాలి? క్లియర్ గా గోల్ ఉంటేనే ఫోకస్ వస్తుంది. కాబట్టి ఫోకస్ రావాలంటే గోల్స్ పెట్టుకోవడం చాలా అవసరం. 2వ సీక్రెట్, టైం వాల్యూ తెలుసుకోవడం. చాణక్యుడు చెప్పింది ఏమిటంటే గడిచిన సమయం తిరిగి రాదు. మొబైల్లో కంటిన్యూగా ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్బుక్ ఇలా సోషల్ మీడియాతోనే గడపడం టైం వేస్ట్ అవుతుంది. ఒక విషయాన్ని వివరంగా తెలుసుకోవడానికి పుస్తకాలు చదివే టైం గోల్డ్ గా మారుతుంది. ప్రతిరోజు 1 గంట వృధా అయినా గానీ మీ భవిష్యత్తు కొంత వెనక్కి వెళుతుంది. 3వ సీక్రెట్, సెల్ఫ్ డిసిప్లిన్ ఈజ్ పవర్. మోటివేషన్ అనేది తాత్కాలికం, డిసిప్లిన్ అనేది శాశ్వతం. నచ్చకపోయినా చేయడం సక్సెస్, నచ్చినవి మాత్రమే చేయడం ఫెయిల్యూర్. మీకు మీపై కంట్రోల్ ఉండాలి, లేకపోతే మీ జీవితంపై ఎలా కంట్రోల్ ఉంటుంది? 4వ సీక్రెట్, సరైన స్నేహితులు ఎంచుకోవడం. మీ చుట్టూ ఉన్న వాళ్ళు మీ భవిష్యత్తు నిర్ణయిస్తారు. ఈ విషయం చాలా మందికి తెలియదు. చదివే వారితో ఉంటే మీరు కూడా చదువుతారు. సంపాదించే వారితో ఉంటే మీరు కూడా సంపాదిస్తారు. టైం వేస్ట్ చేసే వారితో ఉంటే మీరు కూడా అలాగే అవుతారు. 5వ సీక్రెట్, మాట్లాడే ముందు ఆలోచించడం. చాణక్యుడి నిబంధన ప్రకారం ఒక మాట ఆయుధం లాంటిది. అవసరమైనప్పుడు మాత్రమే మాట్లాడండి. ఎక్కువగా మాట్లాడితే మీ విలువ తగ్గుతుంది. 6వ సీక్రెట్, ఫెయిల్యూర్ ని భయపడకూడదు. ఓటమి అనేది ఎండ్ కాదు, ఒక లెసన్ లాంటిది. ప్రతి ఫెయిల్యూర్ ఒక గుణపాఠం. అదే తప్పు మళ్ళీ చేయకపోవడమే విజయం. 7వ సీక్రెట్, హార్డ్ వర్క్ ప్లస్ స్మార్ట్ వర్క్. మీరు చదువుతున్న స్కూల్లో, కాలేజీల్లో మీ ఉపాధ్యాయులు కష్టపడి చదవాలని చెప్తుంటారు. కానీ కేవలం కష్టపడి చదవడం మాత్రమే సరిపోదు. మరి ఎలా చదవాలి అంటే ఏది ముఖ్యమో తెలుసుకోవాలి. అదే సక్సెస్ మంత్రం. 8వ సీక్రెట్, పేషెన్స్, ఓర్పుతో ఉండడం. ఏదైనా ఒక పని చేస్తూ ఫలితం వెంటనే రావడం లేదు అని వదిలేయకండి. పెద్ద విజయాలనేది సమయం తీసుకుంటాయి. ఓర్పు ఉన్నవారే గెలుస్తారు. ఈ 8 సీక్రెట్స్ మీరు నిజంగా ఫాలో అయితే మీ లైఫ్ 100% మారుతుంది. ఆ మార్పు బయట కాదు, మీలోనే మొదలవుతుంది. ఈ వీడియోలోని అంశాలు నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇలాంటి మోటివేషనల్ విషయాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్ గా నేను చెప్పేది ఏమిటంటే చాణక్యుడు చెప్పిన ఈ సత్యాలు మీరు అర్థం చేసుకుంటే మీ సక్సెస్ ను ఎవ్వరూ ఆపలేరు. జై హింద్.